గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ ఏంటి అంటే మా జస్సు బర్త్డే. మా జస్సు అంటే మా అక్క వాళ్ళ అబ్బాయి అనమాట. మా ఉద్విత ఎవరని కూడా చాలామంది నాకు కామెంట్ చేశారు. మా వద్దు, మా జస్సు మా అక్క వాళ్ళ పిల్లలు, మా ఓన్ అక్క పిల్లలు అనమాట. ఇదే రోజు మా ఇంటికి వస్తున్నారు ఈవినింగ్ టైమ్. సో కేక్ కట్ చేపిద్దామని చెప్పి కేక్ కోసం అని చెప్పి జగ్గంపేట వచ్చాము. మా అక్క వాళ్ళు ఎందుకు వస్తున్నారంటే మా ఊరు జాతర అని చెప్పాను కదా, జాతర కోసం వస్తున్నారు. జాతర తర్వాత రోజు ముందు రోజు మా జస్సు బర్త్డే అనమాట. వాడి బర్త్డే 7th, జాతర వచ్చేసి 8th. ఇంకా వాళ్ళు బస్ స్టాండ్లో దిగారంటే ఇంకా వాళ్ళని పికప్ చేసుకుని వద్దామని చెప్పి ఇంకా కేక్ తీసేసుకుని వాళ్ళు పిక్ చేసుకోవడానికి వచ్చాము. చూసారా, వాళ్ళు వచ్చేసారు. జస్సు మా బండి ఎక్కేశాడు, మా అక్క ఉద్యమో మా నాన్నగారు బండి ఎక్కారు. ఇంకా అందరం కలిపి వెళ్ళిపోతున్నాం. ఈసారి ఇద్దరు బర్త్డేస్ అనుకోకుండా మా ఇంటి దగ్గరే జరిగాయి. చిన్నప్పుడు ఫస్ట్ 3 birthdays మా ఇంటి దగ్గర జరిగాయి, మిగిలిన వాళ్ళ ఇంటి చేసుకున్నారు. తర్వాత మళ్ళీ ఈ ఇయర్ ఇద్దరు బర్త్డేస్ మా ఇంటి దగ్గర మళ్ళీ చేసాము. సేమ్ మా ఉద్దు బర్త్డేకి ఎలా అయితే డెకరేట్ చేసామో వీడి బర్త్డే కూడా ఇంకా అలాగే చేద్దామని అనుకున్నాము. ఎందుకంటే దానికి తక్కువ చేసేది వీడికి ఎక్కువ చేసామంటే మళ్ళీ దాంతో పడలేము. అందుకే ఇంకా సేమ్ దానికి ఎలా చేసామో ఇంకా అలాగే చేసేద్దామని చెప్పి సేమ్ అప్పుడు ఏదైతే కర్టెన్ కట్టేసామో అది కట్టేసి సేమ్ అదే ప్యాటర్న్లో దానికి పెట్టినట్టు బెలూన్స్ పెట్టేద్దామని చెప్పి ఊదేసాము. మల్టీ కలర్స్ ఇంకా బెలూన్స్ అన్ని ఊదేస్తే మేము వెనక ఫాయిల్ కర్టెన్స్ ఉంటాయి కదా, అవి కూడా పాతవే. మా ఉద్దుకు పెట్టినప్పుడే పాతవి. సేమ్ ఉద్దుకు పెట్టినప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు కూడా ఇంకా అవే పెట్టేస్తున్నాం అనమాట. ఇంకా అవి పెట్టి దానిపైన కొంచెం బెలూన్స్ లాగా కట్టేసి లైటింగ్ పెడదామని అనుకున్నాము. ఫాయిల్ కర్టెన్స్ మనం ఒక్కసారి యూస్ చేసినప్పుడే బాగుంటాయి, తర్వాత అంతా కూడా చుట్టబడిపోయినట్టు అయిపోయి తెగిపోతాయి కదా. ఇంకా అవే పీసుల్లా ఉంటే ఇంక పెట్టేసాము. ఎందుకు ఉన్న వాటిని వేస్ట్ చేసుకోవడం, ఉన్న వాటిలోనే మంచిగా చేద్దామని చెప్పేసి ఇంకా వాటిని ఇంకిద్దరం కుస్తీలు పడి అటాచ్ చేసేసాం చిన్న చిన్న పీసెస్ని. ఇంకా ఆ రోజు జాతర టైంలో మా ఊర్లో ఇలా వేషాలు వేసుకుని వస్తారనమాట. ఆ రోజు శివుడు పార్వతి వేషం వేసుకుని వచ్చారు. లాస్ట్ ఒక 1 week అలా వేషాలు వేసి లాస్ట్లో డబ్బులు తీసుకుంటారు. మీ ఊర్లో కూడా ఇలా చేస్తారా? కామెంట్లో చెప్పండి. మాకైతే ఎవ్రీ ఇయర్ ఇలా వస్తారనమాట. ఇంకా మా హస్బెండ్ బెలూన్స్ ఎక్కువ ఉన్నాయి కదా అని చెప్పి పైన ఆ ఓసలికి ఇలా లైన్లో కట్టేశారు. మా వద్దుకు చేసినప్పుడు అలా కట్టలేదనమాట. మా వద్దు అడుగుతుంది మా బాబాయ్, నాకు ఎందుకు ఇలా కట్టలేదు, ఇప్పుడు ఎందుకు ఇక్కడికి కడుతున్నారు, ఇంత లైటింగ్ ఎందుకు పెట్టారు, నాకు ఎందుకు పెట్టలేదని అప్పటికే గొడవాడేసింది. ఇంకా దానికి మించి ఏమన్నా చేస్తే దానికి అస్సలు నచ్చదనమాట. ఇంకేదోలా సర్ది చెప్పేసాము, తీర్థం కదా అందుకే ఎలా పెట్టాం అది ఇది అంటే ఊరుకుంది. ఎంతైనా ఇంట్లో సెకండ్ చైల్డ్ అంటే ఆ మాత్రం డిమాండ్ ఉంటుంది కదా. అందరికంటే మనకే బాగా జరగాలని అనుకుంటారు. నేను కూడా సెకండ్ చైల్డే కాబట్టి నేను కూడా అలానే ఉండేదాన్ని. సేమ్ నా మినీ వర్షన్ అనమాట మా ఉద్విత. నేను ఎలా ఉంటానో సేమ్ మా ఉద్దు కూడా అలానే ఉంటుంది. మా జస్సు గారు సేమ్ మా అక్కలాగే సైలెంట్గా ఉంటాడు. ఇంకా నేను నాకేం కావాలంటే అది అడిగేస్తాం. మా ఉద్దు కూడా అంతే మొహమాటం లేకుండా అడిగేస్తుంది. ఇంకా ఫైనల్గా అక్కడ కేక్ అన్నీ సర్దేశామన్నమాట. అది కేక్ కూడా మార్నింగ్ ఆర్డర్ ఇస్తే ఈవినింగ్ చేసి ఇచ్చేసారు. ఇంక దానిపైన అన్నయ్య అని రాపిస్తాం. జస్సు బర్త్డే అయితే మా ఉద్దు ఇచ్చినట్టు అన్నయ్య అని రాపిస్తాము. ఉద్దు బర్త్డే అయితే జస్సు ఇచ్చినట్టు హ్యాపీ బర్త్డే సిస్టర్ అని రాపిస్తాము. అంటే మా బావగారికి కేక్ పైన నేమ్ రాయించడం ఇష్టం ఉండదు, సో అందుకే ఇలా రాయిపిస్తామన్నమాట. స్టార్టింగ్ మా ఉద్దు పుట్టలేనప్పుడు మా జస్సు గారికి నార్మల్ బాబు అని రాయిపించేవారు. ఇంకా డెకరేషన్ అంతా అయిపోయి కేక్ అన్ని సర్దేశాక ఇంకా ఫస్ట్ అమ్మ నాన్న అక్షింతలు వేశారు, తర్వాత మా అక్క వేసేసింది, తర్వాత మేము కూడా వేసేసాం. వాళ్ళ బాబాయ్ వాడి కోసం ఇలా సెలబ్రేషన్స్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి ఇచ్చారనమాట. ఇంకా వాడికి ఇచ్చారని చెప్పి మా వద్దు ఫేస్ మాడిపోయింది. చూసారా, అది కనీసం ఫోటో తీయించుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు అనమాట. ఏంటంటే కట్ చేయించండి. పిల్లలు బర్త్డే సెలబ్రేషన్స్ అంటే ఇలానే ఉండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. లాస్ట్ ఇయర్ మా జస్సుకి ఏంటి అంటే సరదాగా అలా బయటకు తీసుకెళ్దామని చెప్పి పార్క్కి తీసుకెళ్లారు. ఇలా బెలూన్స్తో డెకరేషన్ అది ఏం లేకుండా సింపుల్గా కేక్ కట్ చేయించారనమాట. కనీసం వాడికి బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టు కూడా వాడికి అనిపించలేదంట. నాకు బెలూన్స్ కట్టి ఫ్రెండ్స్ని పిలిచి చేయండి, నాకు ఇలా వద్దు అని చెప్పి లాస్ట్ ఇయర్ ఫీల్ అయ్యాడు. పిల్లలంటే వాళ్ళు ఫ్రెండ్స్ని పిలుచుకొని బెలూన్స్ పెట్టుకొని కేక్ కట్ చేసుకుంటేనే వాళ్ళకి ఆ బర్త్డే సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది కదా. అయినా ఆ ఏజ్లోనే ఆ ఫీలింగ్ అనేది ఉంటుంది. పెద్ద అయ్యాక కనీసం బర్త్డే అని కూడా చాలామంది గుర్తుండదు, అలా ఉంటుంది. ఇంకా అందరం ఒకరి తర్వాత ఒకరు కేక్ కట్ చేపించేసి తినిపించేసాము. మా
వద్దు చూడడానికి కేక్ పెట్టమంటే లెఫ్ట్ హ్యాండ్తో పెడుతుంది కూర్చుని, లెఫ్ట్ కాదు రైట్ పెట్టమంటే అప్పుడు వెనక్కి తిరిగి రైట్ హ్యాండ్తో పెట్టింది. పిల్లలందరికీ కలిపి పిక్ తీద్దామంటే అది నుంచోకుండా వాడు చైర్ మీద కూర్చుంది. వాడు చూసారా కుర్చీ మీద నుంచి వాళ్ళు లేస్తే అది కింద పడుతుంది కదా అని చెప్పి లేచి మరి దాన్ని పడగొట్టాలని చూశాడు. ఇద్దరికి అసలు ఒక్క నిమిషం కూడా పడదు. మోస్ట్లీ సిబ్లింగ్స్ అందరూ ఇంతే కదా. సో ఫైనల్గా బర్త్డే వ్లాగ్ అయితే అయిపోయింది గైస్. ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బాయ్.